రగులుతున్న లాస్ ఎంజే ఎంజేఎల్ ఎంజెలెస్ అంటూ వార్త ఉన్నది. అక్రమ వలసదారుల అరెస్టులతో రాజుకున్న అగ్గి, వీధుల్లోకి వేల మంది జనం, జాతీయ రహదారి దిగ్బంధం, వాహనాలకు నిప్పు, ఆందోళనకారులపై రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం అంటూ అమెరికన్ ఏదో చేసేటట్టే ఉన్నాడు ట్రంప్. ఈ ట్రంప్ అక్కడ అధికారంలో వచ్చిన కాంచి అంత గందరగోళం ఆగమాగం అవుతుంది అమెరికాలో. ఆయన ప్రయాణం చేసుకునేదానికి ఏంది ఇది, ఈ కథ ఏంది, మొత్తం అక్కడ రోడ్ల మీద కార్లను మొత్తం దగ్ధం చేసినటువంటి పరిస్థితి కనబడుతున్నది. ప్రజలారా, అక్రమ వలసదారుల అరెస్టులతో అగ్గిరాజుకున్న అమెరికాలోని లాస్ ఏంజెల్ నగరంలో నిరసనల పర్వం కొనసాగుతుంది. మూడో రోజైన ఆదివారం వేల మంది జనం వీధుల్లోకి వచ్చారు. అత్యంత కీలకమైన జాతీయ రహదారిని దిగ్బంధించారు. స్వయ డ్రైవింగ్ కార్లను నిప్పు పెట్టారు. అల్లర్లకు అణిచివేసేందుకు నేషనల్ గార్డులకు ట్రంప్ ప్రభుత్వం మోహరించడంతో ప్రజల్లో ఆందోళన అంటూ వార్త ఉన్నది. ప్రజలారా, ఈ ట్రంప్ ఏం చేస్తాడో లాస్ట్కి అమెరికన్ చూడాలి. ఆయన సొంత లాభం కోసం ఇవన్నీ ఒక్కోసారి టక్కున ప్రకటించేస్తుంటాడు. ఇక వాళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఇదంతా అక్కడ ఆగమాగం అవుతున్నటువంటి పరిస్థితి.